రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మత్తు మహమ్మారిలా విస్తరిస్తూ విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికుల జీవితాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం కావాలని కళ్ళు మూసుకొని కూర్చుందని ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి, యువజన, మహిళా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం ఏలూరు ఐద్వ మహిళా సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాణి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధి కె లెనిన్, డివైఎఫ్ఐ నాయకుడు ఏ శరత్ చంద్ర, ఐద్వ నాయకురాలు హైమావతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, సిఐటియు నాయకుడు జై గోపి తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా కేంద్రాలు బహిరంగంగానే పనిచేస్తున్నప్పటికీ, మత్తు పదార్థాల అమ్మకాలు కాలనీలో నిర్భయంగా కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నిశ్చేష్టంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. డ్రగ్స్ మాఫియాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అప్పుడప్పుడు చేసే నాటకీయ దాడులతో ప్రజలను మభ్యపెడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుంటే పాలకులు చూస్తూ ఊరుకోవడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపట్టాలని, సరఫరా గొలుసును పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని, విద్యా సంస్థలు కాలనీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా విద్యార్థులు వాళ్ళ సమస్యల్ని మాట్లాడే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోకుండా మాట్లాడేటువంటి నాయకుల్ని అక్రమ అరెస్టులు అని చెప్పి, రౌడీ షీటర్లు అని చెప్పి వివిధ రూపాల్లో వాళ్ళ గొంతు నొక్కే పద్ధతిలో ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రధానంగా వైస్ ఛాన్సలర్ ధర్నా చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇక్కడ 2 టౌన్ 3 టౌన్ పోలీసులు అధికారులందరూ కూడా మరి ఖండిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు? ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేయమన్న పద్ధతిలో ఈరోజు సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ తెలియజేస్తా ఉన్నాం. విశాఖపట్నంలో మా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ రౌడీ షీటర్లు అనే పేరుతో వివిధ రకాలుగా ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? రెడ్ బుక్ నడుస్తా ఉందా? లేదంటే మరి ఏం చేస్తా ఉన్నారు ఈ నారా లోకేష్ గాని, చంద్రబాబు గారు కానీ? మరి మీరు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పాడి కట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బుద్ధి తెచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాలు ఇంకా బలోపేతం చేస్తామని కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.